హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇది చాలా మంచి లొకాలిటీలో మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x45 అండి, 125 గజాలు అయితే కట్టించారు. ఇది సెన్స్లో చూస్తే 2.5 సెంట్లు దాటైతే వస్తుంది. ఆల్రెడీ పక్క హౌస్ అయితే సేల్ అయితే అయిపోయిందండి. ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. మన ఫ్రంట్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్స్ అండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే కొంచెం చిన్నగానే వచ్చిందండి. కార్ అయితే పట్టదు, బైక్స్ అయితే పడతాయండి. అలాగే పార్కింగ్ ఏరియా పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. పక్క డోర్స్ అయితే ఓపెనబుల్ డోర్స్ అండి. ఇది సీలింగ్ గేట్ వరకు అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. అవుట్ సైడ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ వెబ్స్ వచ్చి 2.5 ఫీట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ సౌత్ ఈస్ట్లో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్కి కాంపౌండ్ అలాగే టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ఈ బిల్డింగ్ అయితే కొంచెం ఈశాన్యం అయితే కార్నర్ అయితే పెరుగుతుందండి. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఈశాన్యంలో అయితే కొంచెం పెరుగుతుంది. మనకి బిల్డింగ్ ఈశాన్యంలో పెరగడం వల్ల వాస్తు ప్రకారం కూడా మంచిదే అండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే కూడా స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9x28 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మన ఫ్యూచర్లో రోప్ లైటింగ్ కూడా పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. అలాగే మనకి టీవీ యూనిట్ పక్కన సెకండ్ బెడ్రూమ్ మీద ఇచ్చారండి. అటుపక్క అయితే మాస్టర్ బెడ్రూమ్ మీద ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడొచ్చండి. టోటల్గా పార్టీషన్ వరకు కలిసిపోలే ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. టీవీ యూనిట్ అండ్ పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే చిన్న చిన్న బాక్సెస్ అయితే ఇచ్చారండి. పక్కన అయితే డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. టాప్లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి పార్టీషన్లో రైట్ సైడ్ ఇక్కడ చిన్న చిన్న బాక్స్ డిజైన్లు అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. ఈజీగా మనకి ఒక 72 ఇంచెస్ టీవీ వరకు అయితే సరిపోతుంది. అలాగే టీవీ యూనిట్ కింద మనం రిమోట్స్ అయి పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటీ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఇదైతే టోటల్గా బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నారు. గోల్డ్ మిక్స్ అయిందండి. సీట్స్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. సరిపోతుంది. సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. అలాగే హాల్లో నార్త్ వైపుకి ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అనేది యూపీవీసీ విండోస్ అండి. ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి విండోస్ ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే బిల్డింగ్ అయితే అప్ చెప్తారండి. మనకి ఇన్వర్టర్ పెట్టుకున్న కార్నర్లో పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలైనా కూడా గ్రానైట్తోనే చేయించారండి. ఒకసారి అయితే చూడొచ్చు. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే బెడ్రూమ్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. రెడీమేడ్ డోర్సే. ఫ్రెండ్స్, మన సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x10 సైజులు అయితే ఇచ్చారండి. పర్లేదండి, పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బెడ్రూమ్లో చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ నార్త్ వెబ్కి అయితే విండో అయితే ఇచ్చారండి. విండోస్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. విండోస్ అయితే పెద్దగానే ఇచ్చారు. అలాగే మన బెడ్రూమ్లో వెస్ట్ వెబ్ గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకి నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మ్యాట్ ఫినిష్తో సీట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి కబోర్డ్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించకుండా అయితే మన కబోర్డ్తో అయితే కవర్ చేశారు. ఒకసారి వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 4x9.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సోర్స్ ట్యాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. బ్యాలెన్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. మనకి ఇది చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఎక్కడ ఉందో అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ శ్రీనివాస నగర్ వాకలపూడి అయితే వస్తుందండి. ఇది ఏదైతే మనకి వాకలపూడి సూరి సినిమాక్స్ థియేటర్ ఉందో బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. వాకలపూడి అన్నాక మనకి గ్రౌండ్ వాటర్ బాగోదు అనుకుంటారు, సాల్ట్ వాటర్ అనుకుంటారు. కానీ కొన్ని ఏరియాలో బాగోదు. కానీ వాకలపూడి మ్యాక్సిమం ఏరియాలో వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇది డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి సర్పవరం జంక్షన్ బిల్డింగ్ దగ్గర నుంచి 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అలాగే పిఠాపురం రోడ్కి అయితే 1.5 km నుంచి 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల కలర్స్ కూడా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కబోర్డ్ కిచెన్ డోర్స్ అయితే చూడొచ్చండి, కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకున్నారు. దీనివల్ల అయితే మనకి డబుల్ డోర్ అయితే ఇచ్చారండి. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుంటుంది, ప్లేస్ కూడా చాలా కవర్ అవుతుందండి. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి, స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారు. ఇక్కడ బెడ్రూమ్లో ఈ కార్నర్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేశారండి. వర్క్ అయితే చాలా మంచిగానే చేయించారు. అలాగే ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకు టోటల్గా డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఏరియా అంతా కూడా కలిపి 9.5x16 సైజులు అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారు. పక్కనే పూజా రూమ్ మీద ఇచ్చారు. మనకి ఇక్కడ స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న కటకైతే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. కిచెన్లో అయితే మనకి డైలీ ఐటమ్స్ చూసుకున్నాక ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారండి. మనకి ఎల్సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మన మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకుని ఇక్కడ క్వాంటిటీ ఇచ్చారు. ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్లో సెల్ఫ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఇచ్చారండి, పర్లేదు. కిచెన్లో యూజ్ చేసే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి, చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మన కిచెన్ అయితే కొంచెం పెద్దగా వచ్చిందండి, అసలు టైట్గా అయితే లేదు. అలాగే డైనింగ్ హాల్ కూడా స్పేసెస్గానే ఉంది. మనం ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టుకోవచ్చండి. అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మన పూజా రూమ్ కూడా పర్లేదండి, కొంచెం పెద్దదిగానే ఇచ్చారు. ఒక ఇద్దరికైతే సరిపోతుంది. ఈస్ట్ వైపుకి అయితే ఇచ్చిన విండో అయితే ఇచ్చారు. దేవుని పెట్టుకుని ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. మన కొరకు అయితే పర్లేదని మంచిగానే చేయించారు. డోర్కి అయితే బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే 20 అంగుళాలు అయితే ఇచ్చారండి. మనకి సౌత్ సైడ్ రోడ్ కూడా చూడొచ్చండి. సౌత్ సైడ్ రోడ్ రావడం వల్ల ఈ బిల్డింగ్ కార్నర్ రావడం వల్ల అడ్వాంటేజ్ అయితే మనకి ఇంక్లేషన్ అయితే చాలా బాగుంటుందండి. గదిలో మనకి లైట్స్ అయ్యి ఆఫ్ చేసుకున్నా సరే మనకి ఎలుగైతే బాగా వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారండి, కానీ మన ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 68 లక్షలు అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు బ్యాంక్ లోన్ అయితే అవైలబిలిటీ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే ఒక ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా అయితే సరిపోతుంది. చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. మనకి ఈ ప్రైస్ కూడా మాట్లాడుకుంటే తగ్గిస్తారని 68 లక్షలు చెప్తున్నారు కదా, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. ఈ ఏరియాలో ఈ రేటుకి రావడం వల్ల చాలా కొంచెం రేర్గానే వస్తాయండి, ఎందుకంటే ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మనకి హౌస్ కోడ్ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే